ఎమ్మెల్సీ తాత మధు గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఖమ్మం జిల్లా పర్యటనలో అలాగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు, ఆయన భాష కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన ఆ మాట్లాడిన జుగుప్సాకరమైన భాష ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ రకంగా చూసుకున్నా కూడా తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి. ఏ సారు పని చేస్తే కూడా అర్థం పర్థం ఉండాలి. నువ్వు పోయిన ప్రాజెక్ట్ ఏంది? సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పోయినావు. నువ్వు డబ్బులు ఇస్తే, నువ్వు ఉండి నిర్మిస్తే, నీ ఆధ్వర్యంలో జరిగిన పూర్తయిన ప్రాజెక్టుకి నువ్వు ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా కాస్త అటు ఇటుగా మాట్లాడిన అర్థం ఉంది. కేసీఆర్ గారు నిరంతరం పర్యవేక్షణతో మీరేసిన ఫౌండేషన్ స్టోన్లు కొన్ని ప్రాజెక్టులు ఉన్నా, దేవాదుల లాంటి ప్రాజెక్ట్ ఉంది, బ్యారేజ్ హ్యాండ్లో కంతలపల్లి దగ్గర వైఎస్ఆర్ గారు వేశారు. ఎక్కడ వేసిన గొంగడక్కనే కాస్త అనుకూలంగా కొంచెం పైకి తుపాకుడగూడెం దగ్గర బ్యారేజ్ కట్టారు. మీరు ఫౌండేషన్ స్టోన్ వేసినంత మాత్రాన కేసీఆర్ గారు అట్లా చూడలే. ప్రాజెక్టు నిర్మాణం వేగవంతంగా చేయాలి, రైతులకు నీళ్లు అందించాలనే దృక్పథంతో చివరి దశలో ఉన్న ప్రాజెక్టుకి నీళ్లు అందిస్తూ, ఆ నీళ్లు అందిస్తున్న సభలను రైతులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం అనేది సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఆ పదవిని ఇంతగా దిగజార్చారనేది మనం చూస్తే అర్థమవుతుంది. ఎవరి మీద ఏంటి నీ ఆక్రోశం, ఏంటి నువ్వు చేసింది? నీవు రాజకీయంగా ఎదిగిన తీరు, పార్టీలు మార్చిన తీరు, నువ్వు ఏ ఏ రకాలైనటువంటి దిగజాడు స్థాయిలకి వెళ్ళి అవకాశం దక్కించుకున్నావో, ఈ స్థాయికి చేరుకున్నావో, వాటి ఆనవాళ్ళని ఇంకా బలోపేతం చేసే క్రమంలోనే నీ నడవడిక భాష ఉందనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమవుతున్నది. ఎస్, 38 మంది శాసనసభ్యులు, 25 మంది ఎమ్మెల్సీలు ఉండి 60 లక్షల మంది సభ్యత్వం కలిగిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని తెచ్చుకొని పరిపాలించి తలసరి ఆదాయంలో, స్థూల ఉత్పత్తిలో, సాగునీరు రంగంలో, వ్యవసాయ రంగంలో, విద్యుత్ రంగంలో, రోడ్లకు సంబంధించి అనేక పచ్చదనం, పరిశుభ్రతలో అనేక రంగాలలో హైదరాబాద్ను కూడా ఈ దేశంలోనే అగ్రభాగాన్ని నిలిపి, ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలిపిన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని చిన్న వయసులోనే ఉద్యమంలో పాల్గొని తన జీవితం అంతా, తన యవ్వనమంతా ఈ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి అనేక సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారి పైన మాట్లాడిన తీరు చూస్తే, ఆ భాష చూస్తే, ఈ ముఖ్యమంత్రిని ఏ రకంగా మాట్లాడితే ఈ రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి స్థాయిని ఈ రకంగా దిగజారుస్తుంటే తెలంగాణ ప్రజలు ఏ రకంగా జీర్ణించుకోవాలి? ఏంది మా హరీష్ రావు గారు మాట్లాడింది? మా హరీష్ రావు గారు అనేదేంటి? మా హరీష్ రావు గారి విస్తృత సవాల్ ఏంటి? మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు పరుస్తామన్నారు. 6 గ్యారెంటీలు ఉన్న 13 హామీలని మీరు నెరవేర్స్తామని అన్నారు. 2 లక్షల రుణమాఫీతో పాటు మీ 13 హామీలను కనుక ఆగస్టు 15 లోపు కనుక పూర్తి చేస్తే, అమలు పరిస్తే నేను రాజీనామాకు సిద్ధమని అన్నారు. చేశావా? అమలు పరిచావా? 2 లక్షలు నిన్న ప్రకటించావు, 1.5 లక్షలు ఒకసారి ప్రకటించావు, 1 లక్ష ఒకసారి ప్రకటించావు. నువ్వు ఇచ్చిన హామీ ఏంది? 2 లక్షల ఏకకాలంలో అన్నావు. తర్వాత అమలు చూడండి. నేను ఈ ప్రెస్ మీట్ రావడానికి ముందు అనేక గ్రామాలు, అనేక జిల్లాల్లో శాంపిల్ అడిగాం, ఎలా అమలు జరిగింది రుణమాఫీ అని. ఎక్కడ ఏ గ్రామంలో అడిగినా కూడా రైతులకు సంబంధించి 30,000, 50,000 మీకు రుణమాఫీ చేస్తాం, మీరు రండి అని బ్యాంకులో పిలవడం, వారు వడ్డీలు కట్టించుకోవడం,
వడ్డీలు కట్టించుకొని మళ్ళీ నెల 2 నెలలకు మిమ్మల్ని పిలుస్తాం, మీరు వెళ్ళిపోండి అనేది. రుణమాఫీ చేసింది లేదు, వడ్డీలు మాత్రం కట్టించుకుంటున్నారు. ఏ గ్రామాల్లో చూసినా కూడా 200 నుంచి 300 మంది రుణగ్రస్తులు ఉన్నటువంటి రైతులున్న గ్రామాల్లో కూడా 5 నుంచి 10 మంది కూడా రుణమాఫీ కాలే. ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ గ్రామాల్లోకి వెళ్దాం, ఏ గ్రామాల్లో ఉన్న ఎంతమంది రైతులకి మీరు అమలు పరిచారో చూద్దాం. మీరే అన్నారు కదా, పోయి రాహుల్ గాంధీ గారిని అడిగావు కదా, వరంగల్లో భారీ ఎత్తున సభ పెడతాం, రుణమాఫీ చేస్తామని. ఎందుకో రాహుల్ గాంధీ రాలే, ఎందుకో బహిరంగ సభ పెట్టలే. ఇప్పుడు పెట్టు తెలుస్తుంది. రుణమాఫీ అనేది గ్రామాలలో జరగలే. కుటుంబానికి ఒక్కరే భార్యాభర్తలు కానీ మిగతా కుటుంబ సభ్యులు కానీ మీరు ప్రామాణికంగా తీసుకుంది కేవలం ఒక్కరి మాత్రమే తీసుకుంటున్నారు. అది చాలా తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళకే, అది కూడా కేవలం మీరు వడ్డీ మాత్రం చెల్లించుకుంటున్నారు. ఇంకా ఏకకస్తంగా ఎంతమందికి చెల్లించామనేది లెక్కలు లేవు. 40,000 కోట్లు అన్నారు, 31,000 కోట్లు అన్నారు, ఇవాళ 18,000 కోట్లు అంటున్నారు. శ్వేతపత్రం ప్రకటించు రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ఉంటే, నువ్వు నిజాయితీ కలిగినటువంటి నాయకుడు అయితే, దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన మనిషి అయితే, దేవుళ్ళ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే రేపు ప్రకటించు శ్వేతపత్రం. ఎంతమంది రైతులకి ఎన్ని అకౌంట్లలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో జమ అయినాయి అనేది ప్రకటించు. ఎమ్మెల్సీల మొత్తంగా ఎమ్మెల్యేల మొత్తంగా కూడా మేము రాజీనామా చేస్తాం. ప్రకటించే దమ్ముంది అన్నట్టున్నా. ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లు వేసింది అనేది. ఇంత శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్నా నీవు ఎందుకు ఇంత అక్కస్తో మాట్లాడుతున్నావు? ఎందుకు కేసీఆర్ గారి కుటుంబం పైన ఆడిపోసుకుంటున్నావు అంటే నీకు భయం, నీకు వైబ్రేషన్స్ ఉన్నాయి. నువ్వు ఇవన్నీ మంత్రుల్ని కోఆర్డినేట్ చేయలేకపోతున్నావు, నీ పార్టీని కోఆర్డినేట్ చేయలేకపోతున్నావు, డబ్బులు సమకూర్చుకోలేకపోతున్నావు, నీకు ప్రయారిటీస్ తెలవడం లేదు, అన్ని ఏం చేస్తున్నాయి. నీ 6 గ్యారెంటీలలో నువ్వు అమలు పరిచినవి ఏంటి? ఏం చేసినవా నువ్వు? ఏం అమలు పరిచినావు నువ్వు? మహాలక్ష్మికి పథకం కింద 2,500 రూపాయలు వేస్తామన్నారు కదా, 100 రోజులనే కదా వేసావా? ఇది మహిళలకు చేసిన ద్రోహం కదా. 1,00,000 రూపాయలతో పాటు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానన్నావు. 1,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చావా? తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చినావో చెప్పు నువ్వు. రైతులకు ఎకరానికి 15,000 రైతు భరోసా డే 1 నుంచి డిసెంబర్ 9 నుంచే మీ అకౌంట్లలో రైతు భరోసా ఇస్తాం, మీరు తీసుకోబాకండి అని చెప్పని ఎన్నికల ముందు సవాల్ చేసావు కదా రేవంత్ రెడ్డి. సిగ్గు తల ఎక్కడ పెట్టుకుంటావో చెప్పు. బుద్ధి లేని మాటలు, బైరాగి మాటలు, సన్యాసి మాటలు, లుచ్చ మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి, రైతు భరోసా అమలు పరిచావా? ఎన్ని రైతు భరోసా చేసావో నువ్వు చెప్పు. కౌలు రైతులకు ఇస్తానన్నావు కదా, 12,000 రూపాయలు రైతు కార్మికులకు ఇస్తానన్నావు కదా, ఇచ్చావా? సిలిండర్కి 500 రూపాయలు అకౌంట్లో వేసావా? ఏ మహిళ అకౌంట్లో వేసావో 500 రూపాయలు జమ చేసింది చెప్పు. కూలీలకు 12,000 రూపాయలు అవి లేవు. పంటలకు సంబంధించి 500 బోనస్ అన్నావు. పండిన ప్రతి పంటకి బోనస్ అన్నావు. నువ్వు ఇవి ఏమంటున్నావు? ఇప్పుడు సన్నోట్లకి ఇస్తామని అంటున్నావు, దొడ్డోట్లకి ఇవ్వమని అంటున్నావు. సన్నోట్లేదు ఏమైంది? సన్నోట్లు మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంది, మద్దతు ధర కంటే ఎక్కువగా అమ్ముకుంటున్నారు రైతులు. ఏ రైతు కూడా నువ్వు బోనస్ ఇవ్వలే. పేదలకి ఇంద్రమ్మ ఇల్లు అన్నావు, ఎన్ని ఇల్లు కట్టినావు? పునాదులు పడుతున్నాయి, మొత్తం ఊర్లలో ఇల్లు కడతానన్నావు. ఒక్క ఇంటికైనా నువ్వు పునాది చేసినావా? పెన్షన్లు ముసలి వాళ్ళను కూడా మోసం చేసినావు కదా, వృద్ధులను కూడా. ఎంతమంది పెద్ద మనుషులు అయ్యా 4,000 ఇస్తామంటున్నారు, ఆయన మాట చూస్తాం ఒకసారి అని చెప్పని 4,000 రూపాయలు ఇస్తానని పండు ముసలి వాళ్ళకు కూడా ద్రోహం తలబెట్టిన నిన్ను ఏ రకంగా తెలంగాణ ప్రజలు క్షమించాలి? విద్యా భరోసా కింద విద్యార్థులకి 5 లక్షల విద్యా కార్డు కింద ఇస్తున్నావు కదా, 5 లక్షల రూపాయలు ఎక్కడ ఇచ్చావు? నిరుద్యోగులను కూడా వాళ్ళ సెంటిమెంట్ కూడా నువ్వు ఎన్నికల్లో నువ్వు వాడుకున్నావు కదా, వాళ్ళ ఆవేశాన్ని సొమ్ము చేసుకున్నావు కదా. ఆ నిరుద్యోగులకు ఇస్తున్న 4,000 రూపాయలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి? అంతేకాదు, తెలంగాణ ఉద్యమకారులను ఏమన్నావు? ఉద్యమాలు చేశారు, ఇల్లు గుల్ల చేసుకున్నారు, కేసులో పాలైనరు, మీకు అన్యాయం జరిగింది, 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తానన్నావు కదా, ఎక్కడ పోయింది ఇంటి స్థలం రేవంత్ రెడ్డి? ఇట్లా చెప్పుకుంటూ పోతే నువ్వు అమలు పరుస్తానన్నాయి. 6 గ్యారెంటీల 13 హామీల అమలు కానీ ఒక్క ఆర్టీసీ బస్సు ఇవాళ అవి కూడా
తగినన్ని బస్సులు వేయక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది బస్సులు ఎక్కలేకపోతున్నారు. చాలా మంది మహిళలు నిండి ఉండడం వల్ల మగవాళ్ళకి కూడా బస్సులు అందుబాటులో లేకుండా పోతున్నాయి. బస్సులను పెంచమని రిక్వెస్ట్ చేస్తా అంటే బస్సులను కుదిర్చి ఆ పథకాన్ని కూడా నీరుగారుస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇవన్నీ ఎక్కడ పోయినాయి, ఎక్కడ అమలు పరిచినావు, ఎక్కడ 100 రోజుల అమలు జరిగినాయి, 8 నెలలు కాలయాపన చేసి ఇవన్నీ అడుగుతామని ఇవన్నీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు మాట్లాడిన పరుషపాత పదజాలం, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు కావడానికి వాడిన పరుష పదజాలం, ఇవాళ ఇచ్చిన హామీలను అమలు పరచడానికి ఇవాళ గొంతెత్తి ప్రజల పక్షాన నిలదీస్తున్న హరీష్ రావు గారు లాంటి ప్రజానేత, ప్రజాహితులు, ప్రజాక్షేత్రంలో ఉన్న అలాంటి గొప్ప నేతని ప్రజల నాలుక పైన మా హరీష్ అన్నాని నిరంతరం పలకరించే అశేష తెలంగాణ ప్రజల గుండెలు గాయపరిచేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, నిన్ను తెలంగాణ ప్రజలు కొద్ది రోజుల్లోనే చెప్పుతోటి నిన్ను తరిమే రోజులు ఎన్నో రోజులు లేవు బిడ్డ. ఖబర్దార్, నాలుకే జాగ్రత్త పెట్టుకో. మాట్లాడడం నీలోనే కాదు, నీకే చేతనవుతుందనే కాదు, తెలంగాణ ప్రజలు ఉద్యమకారులం యావత్ తెలంగాణలో మేము సమయం కోసం వేచి వస్తున్నాం. ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ లుచ్చాతనాలు, మీ దోపిడితనాలు, మీ పర్సంటేజీలు, ఏ పథకానికి ఎన్ని రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయో మొత్తం క్షేత్రపత్రంతో సహా ఇవాళ నిన్ను బజార్కి ఇస్తాం, ప్రజల్లో పెడతాం, నిన్ను ఎండగడతాం. జాగ్రత్త, ఖబర్దార్. నీకు దమ్ము సత్తా ఉంటే ఈ అమలు పరిచిన దాని మీద శ్వేతపత్రాన్ని విడుదలయ్యాయి. నీ 6 గ్యారెంటీలు 13 హామీలలో ఎన్ని అమలు పరిచినావో చెప్పు. ఈ రుణమాఫీకి సంబంధించి ఏ గ్రామాలలో, ఈ యావత్ తెలంగాణలో ఎన్ని రైతు కుటుంబాలకి, ఎంతమంది రైతులకి, ఎంతమంది పట్టా హోల్డర్స్ కి వాళ్ళ అకౌంట్లో డబ్బు జమ చేసావో రేపటి వరకు నువ్వు శ్వేతపత్రాన్ని విడుదల చేయి. మేము మా పార్టీ ప్రజాప్రతినిధులం అందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప హరీష్ రావు గారి పైన కానీ, మా కేటీఆర్ గారి పైన కానీ, కేసీఆర్ గారి పైన కానీ ఎస్ నాకు ప్రతిపక్షంగా ప్రజలు అవకాశం ఇచ్చారు. మా పాత్ర మేము నిర్వహిస్తాం. మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం. మీరు వేగవంతంగా అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు కానీ, మీరు ఇచ్చిన 420 హామీలు కానీ అమలు పరచడం కోసం ప్రజల గొంతుకై, ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ మేము మాట్లాడుతూనే ఉంటాం. మీరు మాట్లాడే అసభ్యకరమైన భాషకి వెలిచి తగ్గుతామని లేదా ఈగోతోటి మేము మూర్చుకొని ఉంటామని చెప్పని నువ్వు కలలు కనడం అనేది మానుకో. అది సాధ్యం కాదు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నువ్వు ఎన్ని అవహేళన చేసినా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటానికి మా పార్టీ యావత్ నాయకత్వం కసితో ఉన్నది, పనిచేసి తీర్థది. నీ అంగిలాగు పీకే రోజు వచ్చేంత మేరకి ఈ పోరాటం కొనసాగిస్తాం. ఖబర్దార్, నీ నాలుకని కంట్రోల్ చేసుకోమని హెచ్చరిస్తున్నాం.